ఈరోజు ముందుగా గుండికా నది, గుండ్లకమ్మ, శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా వరదాయిని గుండ్లకమ్మ నది. దీని పూర్వనామం గుండికా నది. గుండ్ల బ్రహ్మేశ్వరం అతి పురాతనమైన శైవక్షేత్రం. ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి 47 కిలోమీటర్ల దూరంలో నల్లమల అభయారణ్యంలో ఉంది. అలాగే నంద్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో నంద్యాల ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉంది. దిగువ మెట్ట నుండి రిజర్వ్డ్ అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. ఆకాశాన్నంటే వృక్షాలతో, జలజల పారే సెలయేళ్లతో, స్వేచ్ఛగా సంచరించే వన్య మృగాలతో అలరారుతుంది. మధ్య మధ్యలో అటవీ శాఖ వారి అతిథి గృహాలున్నాయి. రాళ్ల మార్గం కావడంతో కారు ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. అభయారణ్యం కావడంతో ఈ క్షేత్ర దర్శనానికి అటవీ శాఖ వారి అనుమతి తీసుకోవాలి. ప్రయాణం వ్యయప్రయాసలతో కూడుకున్నది కాబట్టి సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 3 రోజుల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతి లభిస్తుంది. దిగువ మెట్ట నుండి సుమారు 4 గంటల ప్రయాణం తర్వాత గాని ఎత్తైన నల్లమల కొండల పైభాగాన వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరం చేరుకోలేము. ఈ మార్గమధ్యంలో అటవీ శాఖ వారి బేస్ క్యాంప్ ఉంది. అక్కడున్న ఎత్తైన కట్టడంపై నుండి దట్టమైన అరణ్యాన్ని ఆమూలాగ్రం తిలకించవచ్చు. విశాలమైన ప్రదేశంలో, ప్రకృతి వెడిలో, నిశ్శబ్ద వాతావరణంలో తపోవనాన్ని తలపించే చోట ఒక నిరాడంబర కోవెల నిశ్చలంగా కనిపిస్తుంది. అదే బ్రహ్మగుండ్లేశ్వరం. కోవెల్లో లింగాకారంలో ఈశ్వరుడు ప్రచ్ఛన్నంగా సాక్షాత్కరిస్తాడు. ప్రక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు రమణీయంగా దర్శనమిస్తారు. ఇంకా వీరభద్రస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు వంటి పరివార దేవతలు ప్రతిష్ఠింపబడి ప్రసన్నంగా దర్శనమిస్తారు. ద్రోణాచార్యుల వారి పుత్రుడు అశ్వత్థామ ఈ బ్రహ్మేశ్వరుని సేవించి గుడి కట్టించాడని చెప్పడానికి ఆధారంగా ఆయన మూర్తి కూడా ఇక్కడ నిలుపబడి ఉంది. ఇక బయటకొస్తే ఎత్తైన ధ్వజస్తంభం, లోతైన నలువైపు మెట్ల బావి, చుట్టూ కొండ శిఖరాలు కనిపిస్తాయి. అదో లోకంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. కర్నూలు, నంద్యాల నుంచి కూడా మరో మార్గంలో బ్రహ్మగుండ్లేశ్వరం చేరవచ్చునని తెలుస్తుంది. శ్రీ మద్దూరి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఆలయ పునఃప్రతిష్ఠ జరిపినట్లు ఇక్కడున్న శిలాఫలకం సాక్ష్యమిస్తుంది. ఈ గుండ్ల బ్రహ్మేశ్వర స్థల పురాణం మార్కండేయ మహర్షి రచించిన గజారణ్య సంహితలో ఇలా ఉంది. అనాదిన శ్రీశైలానికి దక్షిణంగా 20 క్రోసుల దూరంలో నీలాచల పర్వతాల మధ్య భాగంలో బ్రహ్మదేవుడు శంకరుని గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు బ్రహ్మ తన పేరును ప్రసిద్ధమనరించమని కోరతాడు. దానికి అంగీకరించి శివుడు అక్కడ లింగ రూపంలో స్వయంభూగా వెలశాడు. ఆనాటి నుండి ఈ క్షేత్రం గుండ్ల బ్రహ్మేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇక గుండికా నది ప్రస్థాన గాథ ఇలా చెప్పబడుతుంది. పూర్వం జమదగ్ని మహర్షి ఈ గుండ్ల బ్రహ్మేశ్వరం పైభాగాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటుండేవారు. ఒకసారి హైహయుడనే రాజు తన సైన్యంతో వేటకు వెళ్ళి దాహం వేసి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి మంచి తీర్థం కావాలని అడుగుతాడు. జమదగ్ని మహర్షి తన హోమగుండము నుండి పుట్టిన 2 నీటి గుండికలను ఇచ్చి ఎక్కడా ఆగకుండా తీసుకెళ్ళమంటాడు. కానీ ఐహయ్యరాజు మార్గమధ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద బ్రహ్మ తపస్సు చేయడాన్ని చూచి నిలబడిపోయాడు. వెంటనే కావిడిలోని 2 నీటి కుండలు పైకెగసి బ్రహ్మదేవుని కమండలంపై పడగా అందులోని నీటితో కలిసి పెళ్ళుపికి గుండంగా ఏర్పడుతుంది, నదిగా ప్రవహిస్తుంది. ఇలా గుండికల నుండి లేదా గుండం నుండి ఉద్భవించినందున ఈ నదికి గుండికా నది అని పేరొచ్చిందని పెద్దలు చెబుతారు. ఇంకా గుండాలుగా ప్రవహిస్తున్నందున దీనికి గుండికా నది అని, గుండ్లకమ్మ అని పేరొచ్చిందని కూడా కొందరి అభిప్రాయం. దానికి ఉత్తరంగా మరొక నీటిపాయ జమ్ముగడ్డి నుండి ప్రవహిస్తూ జంపలేరుగా పేరు పొందింది. ఇలా సముద్ర మట్టానికి 2700 అడుగుల ఎత్తులో నల్లమల కొండల్లో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద పుట్టిన గుండ్లకమ్మ కొండ చర్యల్లో ప్రవహిస్తూ నెమలిగుండంలోనికి జలపాతంలా చేరుతుంది. అక్కడి నుండి
తురిమెళ్ళ గ్రామ సమీపంలోని శురభేశ్వర కోన మీదుగా ప్రవహించి కంభం వద్ద జంపలేరుతో కలిసి కంభం చెరువు చేరుతుంది. కంభం చెరువు అలుగు నుండి ఎల్కోట, బొడుచెర్ల, కొండేపల్లి మీదుగా మార్కాపురం చెరువుకు కాలువ ద్వారా నీరందిస్తుంది. మార్కాపురం మీదుగా ఈశాన్యంగా ప్రవహిస్తూ చందవరం, వినుకొండ, అద్దంకి మీదుగా మొత్తం 265 కిలోమీటర్లు ప్రవహించి మద్దిపాడు మండలంలోని మల్లవరం వద్ద జలాశయమై చివరగా ఒంగోలు మండలంలోని దేవరంపాడు సమీపంలో గుండాయపాలెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదీ పరివాహ ప్రాంతంలో బౌద్ధారామాలు బయలుపడడం వల్ల ఇక్కడ బౌద్ధం వర్ధిల్లిందనడానికి ఈ నది సాక్షిభూతంగా నిలుస్తుంది. ఈ నది ఒడ్డున వెలసిన పుణ్యక్షేత్రాల్లో ప్రజలు జరుపుకునే పండుగలు, తిరునాళ్ళు, ఉత్సవాలు వైవిధ్యభరితమైన మన సంస్కృతిని, సాంప్రదాయాలను వెల్లడిస్తాయి. పురాణాల ప్రకారం ఈ కుండికా నదికి పరాశర తీర్థం, విష్ణు తీర్థం, మైత్రేయ తీర్థం, కుండ తీర్థం, వైకుంఠ తీర్థం, శాండిల్య తీర్థం, పరశురామ తీర్థం, సరస్వతీ తీర్థం, సాగర తీర్థం వంటి 19 తీర్థాలున్నట్లు తెలుస్తుంది. ఈ తీర్థాలు చాలా వరకు మహర్షుల పేర్లపై ఉండడాన్ని బట్టి ఈ నది పరివాహక ప్రాంతంలో ఎందరో ఋషులు తపస్సు చేశారని తెలుస్తుంది. ఈ నది పవిత్రతను తెలుపుతుంది. ఈ తీర్థాలలో స్నానమాచరించి దానధర్మాలు చేసిన వారు శాశ్వత బ్రహ్మలోకం పొందగలరని పురాణ ప్రతీతి. అందుకే గుండ్లకమ్మ గంగానది సమానంగా వాసికెక్కింది. గుండ్లకమ్మ ప్రకాశం జిల్లా వాసుల గుండె చెమ్మ. ఇక నెమలిగుండం, జల్లివాని పులల చెరువు, శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని జల్లివాని పుల్లల చెరువు గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో నెమలిగండ్ల రంగనాయక స్వామి క్షేత్రం ఉంది. ఇది రాచర్లకు 20 కిలోమీటర్లు, గిద్దలూరుకు 22 కిలోమీటర్లు, మార్కాపురానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. జల్లివాని పుల్లల చెరువు అనే పేరులో పుల్లల చెరువు అనేది అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి పులులు తిరిగే చెరువు, పులుల చెరువు, పుల్లల చెరువు అయి ఉండవచ్చు. ఇక జల్లివానిలో జల్లి అనేది ఇంటి పేరుగా తెలుస్తుంది. 1796-98 సంవత్సరాల్లో జరిగిన మైసూరు యుద్ధంతో ఈ ప్రాంతం నిజాము పాలనలోనికి పోయింది. 1800 సంవత్సరం నాటికి దత్త మండలాల్లో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వ అధీనంలోనికి వచ్చింది. ఈ రాజ్యాధికార మార్పుల్లో స్థానిక పాలగాళ్ళు ఎదురు తిరిగారు. ఆ సమయంలో జల్లి వంశానికి చెందిన జల్లి దివాకర నాయుడు అనే పాలెగాడు మార్కాపురాన్ని దోచుకోవడమే గాక తాలూకా కచేరీలోనున్న ఖజానా మీద పడి కొన్ని రూకలు ఎత్తుకుపోయినట్లు మార్కాపురం కైఫియత్తులో రాయబడి ఉంది. కనుక జల్లి వంశనామానికి ఈ గ్రామ నామానికి సంబంధం ఉండవచ్చునని తెలుస్తుంది. ఇక నెమలిగుండం అనేది ఒక పుణ్యతీర్థం. నెమలిగుండానికి ఒక పురాణ గాథ ఉంది. మయూరుడనే మహర్షి శ్రీ మహావిష్ణువు ప్రసన్నం కోసం తపస్సు చేస్తూ తన ముక్కు పుటంతో ఒక గుండాన్ని తవ్వగా మరుసటి రోజుకు అది నీటితో నిండిపోయింది. మయూర మహర్షి వల్ల ఏర్పడిన గుండం కాబట్టి దీనికి నెమలిగుండం అని పేరొచ్చింది. లేదా ఈ గుండం నెమలి ఆకారాన్ని తలపిస్తున్నందున దీనికి నెమలిగుండం అనే పేరొచ్చి ఉండవచ్చు. గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద పుట్టిన గుండికా నది నల్లమల అడవుల్లో సుడులు తిరుగుతూ 2 కొండల మధ్యగా పైనుండి జలపాతంలా నెమలిగుండంలోనికి ప్రవహిస్తుంది. దీని ప్రక్కనే కొండ మీద శ్రీ మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలసి ఉన్నాడు. దీనికి మరొక స్థానిక గాథ ప్రచారంలో ఉంది. నెమలిగుండం సమీపంలోనే నల్లమల అడవుల్లో ఇసుకగుండం అనే చెంచుగూడెంలో బయన్న బయక్క అనే దంపతులకు రంగ అనే కూతురు ఉండేది. ఆమె యుక్త వయస్సుకొచ్చి కులాచారాన్ని కాదని మహావిష్ణువును పెళ్లాడతానని పట్టుపట్టింది. చెంచుగూడెం విడిచి వచ్చి మయూర మహర్షికి తన మనోభివిష్టాన్ని వెల్లడిస్తుంది. మహర్షి అనుజ్ఞ మేరకు మహర్షితో కలిసి తపస్సు చేస్తుంది. వారి తపస్సుకు ప్రసన్నుడైన విష్ణువు రంగను భార్యగా స్వీకరిస్తాడు. మయూర మహర్షి కోరిక మేరకు అక్కడ రంగనాయక స్వామిగా వెలుస్తాడు.
ఈ క్షేత్రమే నెమలిగుండ రంగనాయక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. శిథిలమైపోతున్న ఆలయాన్ని 1946 సంవత్సరంలో స్థానికులే పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ లక్ష్మీదేవి, శివుడు, గణపతి, వీరబ్రహ్మేంద్ర స్వామివారులను ప్రతిష్ఠించారు. భక్తులకు కావలసిన సౌకర్యాలు సమకూర్చారు. కులమత భేదాలు లేకుండా భక్తులందరూ స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటున్నా ఇక్కడి చెంచువారికి మాత్రం రంగనాయక స్వామి ఆరాధ్య దైవం. చెంచువారు పండుగ దినాల్లో నెమలి పించాలు ధరించి భక్తి శ్రద్ధలతో భిక్షకులుగా అవతారమెత్తుతారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఏ క్షేత్రంలో లేని అరుదైన మహత్తు ఒకటి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటూ ముట్టు ఉన్నవారు ఈ ఆలయ వద్దకు వస్తే తేనెటీగలు వారిపై దాడి చేస్తాయి. దొంగతనాలు చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి కూడా ఈ భయం పట్టి పీడిస్తుంది. ఇది ఇక్కడి ప్రజలకు అనుభవైక వేద్యం. ఇక్కడి ప్రజలు రంగనాయక స్వామిని పిలిస్తే పలికే దైవంగా చెప్పుకుంటారు. తమ సంతానానికి స్వామివారి పేరు పెట్టుకోవడం పరిపాటి. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శ్రీ రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింపబడతాయి. అందమైన ప్రకృతి ఒడిలో సుందరమైన రంగనాయక స్వామి ఆలయం, కనువిందైన జలజల పారే జలపాతం, మనసు పురివిప్పి నాట్యమాడించే నెమలి గుండం చూసి తీరవలసినవే గాని వర్ణింపనలవి కానివి. ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాక పర్యాటక ప్రదేశంగా కూడా అభివృద్ధి పరచవచ్చు. ఈరోజు చివరగా తురిమెళ్ళ గ్రామం శ్రీ కనకభైరవేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని ఒక పురాతన గ్రామం తురిమెళ్ళ. ఇది కంభానికి 17 కిలోమీటర్లు, గిద్దలూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో గుళ్ళకమ్మ పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ తురిమెళ్ళ అనే పేరు తరిగొండ, తరిగట్టు, తరిమల అనే పేర్లకు శబ్దంలోనూ అర్థంలోనూ సారూప్యత కలిగి ఉంది. తురిమెల, తరిమెల అనే ఇంటి పేర్లు కూడా ఉన్నాయి. బహుశా ఇది తరిమెల అయి ఉంటుంది. ఈ గ్రామనామం కొత్తరాతి యుగంలో బృహశిలా ప్రాక్తన చారిత్రక దశ నాటిదని, పశుపాలనకు సంబంధమైందిగా ఉందని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. ఈ గ్రామానికి పడమర వైపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల భైరవ కొండపై ఇటీవల వెలుగులోనికి వచ్చిన శిలాశాసనాలు, గుహలు, శిథిల ఆలయాలు, విగ్రహాలు ఈ గ్రామ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి. ఈ కొండను శ్రీపర్వతమని, ఈ ప్రాంతాన్ని ఏరువనాడుగా పిలిచేవారని, విజయనగర రాజు హరిహరరాయల కుమారుడు దేవరాయల పాలనలో ఆయన వద్ద పనిచేసిన బొమ్మిరెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రులు దొనకొండ సింగయ్యరెడ్డి, బేరసాని పేర్ల మీద భైరవేశ్వర దేవాలయాన్ని క్రీస్తు 1402లో పునర్నిర్మించాడని, దీనితో పాటు అమ్మవారి ఆలయం, భైరవ ఆలయం ఉన్నాయని, వీటి నిర్మాణాన్ని బట్టి ఇక్కడ పూర్వం బౌద్ధం వెలసిల్లినట్టు తెలుస్తుందని ఈ ప్రాంతపు చారిత్రక పరిశోధకురాలు కందుల సావిత్రి గారు పత్రికాముఖంగా తెలిపారు. నల్లమలలో చరిత్ర ఆనవాళ్లు అంటూ 8, 13, 16 శతాబ్దాల శాసనాలు, స్తూపాలు, గుహల గురించిన వార్తా కథనం రాశారు. ఈ భైరవ కొండ కింద గుళ్ళకమ్మ నది ఒడ్డున ప్రాచీనమైన కనక సురభేశ్వరాలయం ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ఇలా చెప్పబడుతుంది. త్రేతాయుగంలో సప్తఋషుల్లో ఒకరైన జమదగ్ని మహర్షి భైరవ కొండ వద్ద గుండికా నదీ తీరాన నిద్రాహారాలు మాని శివదర్శనం కోసం ఘోర తపస్సు చేశాడు. ఈ మహర్షి తపస్సు యొక్క తాపానికి ప్రకృతి తల్లడిల్లిపోతుండగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. అంత జమదగ్ని మహర్షి సంతోషించి ఈ పవిత్ర ప్రదేశంలో శివుణ్ణి శాశ్వతంగా ఉండిపోమ్మని వేడుకుంటాడు. ఈశ్వరుడు ఇక్కడ స్వయంభూవుగా వెలశాడు. జమదగ్ని మహర్షి కామధేను సురభి క్షీరంతో స్వామివారిని నిత్యము అభిషేకించేవాడు. ఆ మహాదేవునికి నీడ నేర్పరచదలచి లక్ష్మీదేవిని ప్రార్థించగా కనకవర్షం కురిపిస్తుంది. దానితో మహర్షి ఈశ్వరాలయం నిర్మించారని, అందువల్ల ఆలయానికి కనక సురభేశ్వరాలయం అని పేరొచ్చిందని పురాణగాథ. ఈ క్షేత్రాన్ని జమదగ్ని క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం మహావిష్ణువు అవతారాలలో ఒకటైన
పరశురాముడు జన్మించిన ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లి రేణుకాదేవిని వధించాడు. ఆ పాప పరిహారం కోసం అనేక శివలింగాలను ప్రతిష్ఠించాడని, ఆ లింగాల సముదాయమే ఇక్కడున్న కోటి లింగాల గుట్ట అని స్థానికుల కథనం. ఇక క్షేత్ర చారిత్రక నేపథ్యం పరిశీలించినట్లయితే ఈ సురభేశ్వర కోనలో రాష్ట్రకూట, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర రాజులు వేయించిన శిలాశాసనాలు లభించాయి. విజయనగర రాజు హరిహరరాయలు గోహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ పాపనాశన మందిరాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు కూడా ఆలయ పునరుద్ధరణకు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న నంది విగ్రహం గురించి ఒక స్థానిక గాథ చెప్పబడుతుంది. ఒక రైతు కోపంతో తన ఎద్దును కొట్టగా కాలు విరిగి అది కుంటుకుంటూ గుండ్లకమ్మ దాటి వచ్చి ఈ ఆలయం బయట అలస తీర్చుకుంటూ శిలగా మారిందని, అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న నంది అని చెబుతారు. ఈ సురభేశ్వరాలయంలో పార్వతీ అమ్మవారు, కాళికాదేవి, కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, రేణుకాదేవి మొదలుగా గల పరివార దేవతలందరూ ప్రతిష్ఠింపబడ్డారు. ఈ ఆలయ శిల్పకళ నేటికీ అద్భుతంగా ఉంది. ఇక్కడ గుళ్ళకమ్మ నదితో లోతువాగు, ఎర్రవాగు కలిసి త్రివేణి సంగమం ఏర్పడింది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించి ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మోక్షం తప్పక ప్రాప్తిస్తుందని శివపురాణం చెబుతోంది. అందమైన ప్రకృతిలో సుందరమైన సురభేశ్వరాలయాన్ని దర్శించడం దైవారాధకులకే కాక ప్రకృతి ప్రేమికులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.